నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పైల్స్ అంటే ఏంటి? పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్ ను ఎలా గుర్తించాలి? పైల్స్ సమస్యలకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? పైల్స్ సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందిస్తారు? ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలికా మందులతో చికిత్స అందించబడుతుంది. పైల్స్ సమస్యలపై చికిత్సా విధానాలను వివరించేందుకు ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్ల నుండి ప్రసిద్ధిగాంచిన మరియు కేవలం హైదరాబాద్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కూడా బ్రాంచీలు కలిగిన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సి మాధవి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు, సలహాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అసలు పైల్స్ అంటే ఏంటి? అవి ఎలా ఏర్పడతాయి మేడం? ముఖ్యంగా పైల్స్ అనేది మనకి ఇంగ్లీష్ వర్డ్. దాన్ని మనం ఆయుర్వేదంలో ఏంటంటే అర్షస్సు అని చెప్తాం, అర్షమొల్లలు అని కూడా అంటారు. ఇది ఎలా మనకి ఫామ్ అవుతుంది అంటే మనకి మెయిన్గా యానల్ రీజన్లో బ్లడ్ వెజల్స్ అనేది అంటే రక్త నాళాలు అనేటివి మనకి బల్జ్ అవ్వడం, అంటే ఎక్కువ కాన్స్టిపేషన్ వల్ల కానివ్వండి, ఇతరత్ర కారణాల వల్ల ఏంటంటే అక్కడ ప్రెషర్ అనేది అవ్వడం వల్ల అక్కడ ఉండే రక్తనాళాలు అనేది ఉబ్బడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బల్జెస్ అనేది ఏమవుతుందంటే ఆ ప్రెషర్ వల్ల స్కిన్తో పాటు మనకి సాగినట్టు అవుతూ ఉంటుంది అనమాట. ఆ బ్లడ్ వెజల్స్తో పాటు స్కిన్ సాగి మనకి మాస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం పైల్ మాసెస్ అని చెప్తాము. దాంతోపాటు ఏంటంటే ఇతరత్ర అంటే ఇప్పుడు ఉదాహరణకి చూసుకుంటే పైల్స్ అని కొందరు అనుకుంటారు, కాకపోతే కొన్ని కేసెస్లో ఏంటంటే ఓన్లీ జస్ట్ సెంటినల్ ట్యాగ్స్ లాగా కూడా కొందరికి వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్నే వాళ్ళు పైల్స్ అని కూడా అనుకుంటూ ఉంటారు. అసలు మేము అంటే ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏంటి? జీవనశైలియా, ఆహార పదార్థాలు, మనం తీసుకునే ఆహారం వలన ఇలా అవుతుందా? చూసుకుంటే ఇప్పుడు ఉండే కండిషన్లో ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ అంటే టోటలీ సెడెంటరీ లైఫ్, అంటే ఒకే చోట కాన్స్టెంట్గా కూర్చొని వర్క్ చేయడం, లేదంటే కొందరిలో ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే మలబద్ధకం అంటాము. అధికంగా అంటే ఆహారం తీసుకుంటూ వాటర్ అనేది ఎక్కువ ఇంటేక్ తీసుకోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీంతోపాటు మనకి ఏంటంటే ఫైబర్ డైట్ అనేది అవసరం అవుతుంది. ముఖ్యంగా మనకు ఆ ఫైబర్ డైట్ అనేది తక్కువ అవ్వడం, వాటర్ సరిగా తీసుకోకపోవడం, ఇటువంటి అంటే ఫుడ్లో కరెక్ట్గా లేనప్పుడు కూడా మనకి పైల్స్ అనేది కనపడుతూ ఉంటాయి. పైల్స్లో ఏమైనా రకాలు ఉంటాయి మ్యామ్? వాటి మధ్య తేడాలు ఏంటి? పైల్స్లో రకాలు అంటే మనము టైప్స్ చెప్పొచ్చు, గ్రేడ్స్ చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇంటర్నల్ పైల్స్ అని చెప్తాము, ఎక్స్టర్నల్ పైల్స్. అంటే ఇంటర్నల్ పైల్స్ ఏంటంటే మనకి పొజిషన్స్లో ఉంటుందన్నమాట. అంటే 3 o'clock పొజిషన్ అని, క్లాక్ వైజ్గా చూసుకుంటే మనం 3 o'clock పొజిషన్ అని, 7 o'clock పొజిషన్ అని, 11 o'clock పొజిషన్ అని, ఇటువంటి పొజిషన్స్లో మనకి పైల్ మాసెస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్లో మనకి సిమ్టమ్స్ కూడా ఏంటంటే పెయిన్ అనేది సివియర్గా ఉండదు, కానీ మోషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంటర్నల్ పైల్స్లో మోషన్తో పాటు బ్లీడింగ్ అనేది కొందరిలో అలాగే ఏంటంటే ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్లో ఏంటంటే మనకి మాస్ అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది, ప్లస్ మోర్ దాన్ 1 మాస్ ఉంటుంది, అంటే 1 లేదా 2, 3 ఇటువంటి మాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కాన్స్టిపేషన్ ఎక్కువ, అంటే ప్రెషర్ చేసి మోషన్ వెళ్ళాల్సి రావడం, ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే మనకి ఇంటర్నల్ పైల్స్ కాస్త మనకి ఎక్స్టర్నల్ పైల్ మాసెస్ లాగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. వీటన్నింటికి కూడా అంటే ఈ పరిస్థితులకు ఫస్ట్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? పైల్స్లో మనకి ప్రారంభ లక్షణాలు అంటే స్టార్టింగ్లో అందరూ ఏంటంటే సిమ్టమ్స్ని బట్టి డయాగ్నోస్ చేయలేకపోతారు, ఎందుకంటే జస్ట్ కాన్స్టిపేషన్ లాగా తీసుకుంటూ ఉంటారు. మాకు మోషన్ ప్రాబ్లం ఉంది, దానివల్లనే పెయిన్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే అంటే ఫస్ట్లోనే మనం డయాగ్నోస్ చేసుకొని మేబీ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది, మనకి మాస్ అనేది ఇంటర్నల్గా ఉండొచ్చా అని చూసుకొని డాక్టర్ దగ్గరికి స్టార్టింగ్ స్టేజ్లోనే వెళ్ళినట్లయితే స్టార్టింగ్లోనే మనకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ అంటే ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే హెమరాయిడ్స్ అనేది స్టేజ్ వైజ్గా ఉంటుందన్నమాట. గ్రేడ్ 1 కానివ్వండి, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 హెమరాయిడ్స్ అని. ఇప్పుడు గ్రేడ్ 1 హెమరాయిడ్స్లో ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ప్రారంభ లక్షణాలు ఓన్లీ పెయిన్, జస్ట్ మైల్డ్ పెయిన్ అండ్ కాన్స్టిపేషన్, ఇటువంటి లక్షణాలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు గ్రేడ్ 2లో ఏంటంటే మనకి మాస్ అనేది బయటకు కనిపిస్తుంది, దాంతోపాటు ఏంటంటే మళ్ళీ మోషన్ వెళ్ళినప్పుడు బయట రావడం, మాస్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మాస్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మనం గ్రేడ్ 2 లాగా చెప్తాము. గ్రేడ్ 3 హెమరాయిడ్స్ అనేది ఏంటంటే కొంచెం సివియర్, అంటే సివియర్ పెయిన్ ఉండడం కానివ్వండి, మోషన్కి వెళ్ళినప్పుడు బర్నింగ్ రావడం కానివ్వండి, ఆ మాస్ ఏదైతే మనకి మోషన్తో పాటు బయట వస్తుందో అది కాస్త మళ్ళీ మనం ప్రెషర్తో లోపలికి తీసుకెళ్తే తప్ప మాస్ మళ్ళీ లోపలికి ఆటోమేటిక్గా వెళ్ళదు. ఇది మనకి గ్రేడ్ 3 లాగా చెప్తాము.
గ్రేడ్ 4 ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ప్రొలాప్స్ స్టేజ్ లాగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ మాస్ అంతా టోటలీ బయట వచ్చిందంటే మాస్ మళ్ళీ లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇటువంటి గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 3 కండిషన్స్లో ఎక్కువగా అంటే సర్జరీ అనేది కంపల్సరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన టైప్స్ కానీ ఇవన్నిట్లో మ్యామ్ అన్నిట్లో కూడా పెయిన్ అనేది కంపల్సరీగా ఉంటుంది? అన్ని టైప్స్లో పెయిన్ అంటే అందరికీ పైల్స్ ఉంటే పెయిన్ అనేది కనిపించదండి. వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా దాని మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే ఇప్పుడు పైల్స్ ఉన్నా కూడా కొన్ని ఇయర్స్ వరకు కూడా వాళ్ళు తీసుకునే ఆహారం అనేది కరెక్ట్గా ఉండి అంటే కేర్ఫుల్గా ఎక్కువ లిక్విడ్ ఇంటేక్ ఉండడం కానీ, ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ యూస్ చేయడం, ఇటువంటి అంటే కాన్స్టెంట్గా ఒకే చోట కూర్చొని వర్క్ చేయకుండా ఇటువంటి అన్ని కేర్ తీసుకున్నారంటే మాత్రం మనకి కొన్ని ఇయర్స్ వరకు కూడా పైల్స్ అనేది సిమ్టమ్స్ లేకుండా అంటే పెయిన్ లేకుండా జస్ట్ మాస్ ఉంటుంది అంతే, పెయిన్ లేకుండా చాలా సంవత్సరాల వరకు సివియారిటీ లేకుండా మెడిసిన్స్ కూడా అవసరం ఉండదు. కానీ మనము ఏదైతే ఆహారం అనేది కరెక్ట్గా తీసుకోకుండా ముఖ్యంగా మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, ఇటువంటి కండిషన్స్ వాటర్ తక్కువ తీసుకోవడం, వీటన్నిటిలో ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ అనేది మెయిన్. కాన్స్టిపేషన్ ఎక్కువ ఉండే వాళ్ళకే మనకి పైల్ మాసెస్ అనేది సివియర్ పెయిన్తో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు అంటే మనం తీసుకునే కేర్ని బట్టి ఆ లక్షణాలు అనేది సివియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకు ఒక కాలర్ పార్వతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి పార్వతి గారు. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను డెలివరీ అయ్యి సంవత్సరం అవుతుంది మేడం. పాప ఉంది. ఓకే. నార్మల్ డెలివరీ అయింది మేడం. ఓకే. డెలివరీలో వచ్చేసి మోషన్ ప్రాబ్లం అనేది వచ్చింది. దాని ద్వారా బయట చూపించుకుంటే పైల్స్ అని చెప్పారు. ఓకే. అంటే పిలకల్లాగా బయటకు వచ్చేసి మోషన్ వెళ్ళడానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది మేడం. ఓకే అండి. బ్లడ్ అవుతుంది. ఓకే. బాగా పెయిన్ గా ఉంటుంది. మీ ఏజ్ అండి? నాకు ఏజ్ వచ్చేసి 27 years మేడం. ఓకే. బాగా ఇబ్బందిగా ఉంటుంది మేడం. తగ్గడం లేదు. ఎక్కడ చూపించుకున్న ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నా కూడా మెడిసిన్ వాడుతున్నాం కానీ తగ్గట్లేదు. ఓకే. అంటే ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారా? మెడిసిన్స్ వాడుతున్నారు అంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, ఆకుకూరలు ఎక్కువ వాడడం? తీసుకుంటున్నాం మేడం. తీసుకుంటున్నా కూడా ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వట్లేదు మేడం. మీకు డెలివరీ టైంలో వచ్చింది కదా, తగ్గదు, అలానే ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే అండి. అంటే బ్లీడింగ్ అట్లా ఏమైనా అనిపిస్తుందా? ఓన్లీ వస్తుంది మేడం. మోషన్ వెళ్ళినప్పుడు టైట్ గా రావడం, బ్లీడింగ్ రావడం అలా అవుతుంది. ఓకే అండి. అంటే మీ హాస్పిటల్ ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? తగ్గుతుందా? ఆపరేషన్స్ అలాంటివి లేకుండా? ఖచ్చితంగా తగ్గుతుందండి మీకు. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అంటే లేడీస్లో ఏంటంటే ఇప్పుడు డెలివరీ టైంలో వచ్చిందని చెప్తున్నారు. ఇటువంటి కండిషన్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే పైల్ మాసెస్ ఏంటంటే కొందరికి ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. లేదు కాన్స్టిపేషన్ అనేది క్రానిక్గా అలాగే ఉంది అంటే వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో యూట్రస్ అనేది ప్రెషర్ అవ్వడం వలన ప్లస్ వాటర్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళకి బాడీకి అందకపోవడం వల్ల ఇటువంటి రీజన్స్ అన్నిటి వల్ల లేడీస్లో ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ అనేది వస్తూ ఉంటుంది. మోస్ట్లీ మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్లనే ఆ పైల్ మాస్ అనేది సివియర్ పెయిన్ రావడం కానీ బ్లీడింగ్ కానీ అవుతుందండి. మీరు అంటే ఒకసారి ఇప్పుడు మోషన్తో పాటు బ్లడ్ వస్తుందా, మోషన్ వెళ్ళిన తర్వాత బ్లడ్ వస్తుంది, దాన్ని బట్టి కూడా మనకు అది పైల్సా లేకపోతే వేరే యానోరెక్టల్ డిజార్డర్స్ అనేది చెక్ చేసుకోవాలి. మీరు ఒకసారి మీద అంటే ఏం మెడిసిన్స్ వాడుతున్నారు, మీరు దగ్గరలో ఉండే ఒకసారి ఆర్జీఆర్లో కలవండి. దాన్ని బట్టి మీ లక్షణాలని బట్టి ట్రీట్మెంట్ అనేది ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మరో కాలర్ లక్ష్మణ్ రెడీగా ఉన్నారు. హలో అండి లక్ష్మణ్ గారు. నమస్కారం అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి మేడం. నా పేరు లక్ష్మణ్ అండి. ఓకే. నాకు ఈ పైల్స్ వచ్చేసి లాస్ట్ 3 years నుంచి చాలా ట్రబుల్ చేస్తుందండి. ఓకే. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే. సో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను బయట. అంటే నార్మల్ గా సర్జరీ పడుతుంది, మీకు ఆపరేషన్ చేయించుకోవాలి. ఓకే. చుట్టూ వాక్ వచ్చేసి అంటే మోషన్ వెళ్ళినప్పుడు గట్టిగా బ్లడ్ అనేది రావడం జరుగుతుంది మేడం ఎక్కువగా. ఓకే అండి. దాని ద్వారా ఎక్కువ నొప్పి వస్తుంది. అంటే మోషన్ అయిపోయిన తర్వాత దుర్దగా రావడం జరుగుతుంది సైడ్ లో. ఓకే. చాలా ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే అండి. సొల్యూషన్ ఉందా మేడం ప్రాబ్లం అనేది? అంటే ఆపరేషన్ సర్జరీ లేకుండా. మీ ఏజ్ ఎంత అన్నారు? 28 అండి. ఓకే.
ఖచ్చితంగా సొల్యూషన్ ఉందండి. ఎందుకంటే మీ ఏజ్ అంటే 28, మీరు చేసే వర్క్ కూడా సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు. అంటే కాన్స్టెంట్గా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకు కూడా ఏంటంటే అంటే కాన్స్టిపేషన్ కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే ఇందాక చెప్పినట్టు అక్కడ మనకి యానల్ రీజన్లో ఉండే బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి ఏంటంటే పైల్ మాస్ లాగా ఫామ్ అవుతుంది. మీకుండే సివియారిటీని బట్టి అంటే ఓన్లీ ప్రతి పైల్స్లోనూ మనకి సర్జరీ అనేది అవసరం ఉండదు. హెర్బల్ మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. బ్లీడింగ్ రావడం కూడా మీకు స్టాప్ అవుతుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉండే హాస్పిటల్లో మీట్ అవ్వండి. మీ కండిషన్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీకు హెర్బల్ మెడికేషన్స్ అనేది ఇస్తారు. మరో కాలర్ సంతోష్ రెడీగా ఉన్నారు. హలో అండి సంతోష్ గారు, మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం చెప్పండి. మేడం నా పేరు సంతోష్, మా కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం ఎక్కువ అంటే ఇది పైల్స్ ప్రాబ్లం అని ఉంది కానీ మేడం అదేంటంటే నాకైతే కన్నా పెయిన్ అయితే రావట్లేదు మేడం, బ్లడ్ అయితే డాట్స్ లాగా వస్తుంది. ఓకే అది బయట చూపిస్తే అయితే గ్రేడ్ 1 అని అలా చెప్పేసి అంటున్నా మేడం. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది మేడం. ఓకే ఓకే అండి. ఏం వర్క్ చేస్తారు? మేడం ఎక్కువగా ఇది మాకు ఇది ఆన్లైన్ సెంటర్ ఉంది మేడం. ఓకే అండి. అవును మేడం. కాన్స్టిపేషన్ ఉందా? అంటే మలబద్ధకం ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? అది మోషన్ అనేది వెళ్తున్నా మేడం, కానీ అది ఏమవుతుంది అంటే పెయిన్ తెలియట్లేదు, కానీ డాట్స్ లాగా వస్తుంది, మోషన్ కొద్దిగా ఫ్రీగా రావట్లేదు. ఓకే అండి. మీ కండిషన్కి ఖచ్చితంగా ఉంటుందండి. హెర్బల్ మెడికేషన్స్ అనేది యూస్ చేస్తే క్లియర్ అవుతుంది. ఏంటంటే బ్లడ్ పడుతుందని చెప్తున్నారు. కొందరికి ఏంటంటే మోషన్తో పాటు బ్లడ్ రావడం, ఇందాక చెప్పినట్టు సిమ్టమ్స్ అయితే మీకు పెయిన్ లేదంటున్నారు, కానీ మీకు బ్లడ్ పడడం కూడా అంటే ఒక్కొక్క స్టేజ్ని బట్టి సిమ్టమ్స్ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు పైల్స్లో ఏంటంటే మోషన్ వెళ్ళిన తర్వాత డ్రాప్స్ లాగా బ్లీడింగ్ అనేది అవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కండిషన్స్లో అంటే అందరూ అది పైల్స్ లాగా అనుకుంటారు, కానీ కొందరు ఏంటంటే మోషన్ వెళ్ళిన తర్వాత కూడా మోషన్తో పాటు కొందరికి చార్లాగా బ్లడ్ రావడం, దీన్నే మనం ఫిజర్ అంటే ఇప్పుడు యానల్ రీజన్లో మనకి కట్ అవ్వడం, అంటే కాన్స్టిపేషన్ వల్ల హార్డ్ మోషన్ రావడం వల్ల ఏంటంటే అక్కడ ఉండే స్కిన్ లేయర్స్ అనేది కట్ అవ్వడం వలన కూడా కొందరికి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. మీకు జనరల్ ఎగ్జామినేషన్ చేసుకొని అది మీకు పైల్స్ అయినా లేకపోతే ఫిజరా అని చెక్ చేసుకున్న తర్వాత మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో మీట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుందండి. మరో కాలర్ భార్గవి రెడీగా ఉన్నారు. హలో అండి భార్గవి గారు, మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం హలో మేడం. చెప్పండి. మేడం నేను హైదరాబాద్ లో ఉంటాను, హాస్టల్లో స్టే చేస్తాను. ఓకే మేడం ఏంటంటే ఇక్కడ ఫుడ్ వల్ల ఓవర్ హీట్ అయ్యి మోషన్ ప్రాబ్లం అవుతుందని బయట హాస్పిటల్లో చూపించుకుంటే పైల్స్ అని చెప్పారు మేడం. ఓకే అండి. అది ఎన్ని మెడిసిన్ యూజ్ చేసినా కానీ మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వట్లేదు మేడం. ఓకే అంటే మీరు మెడిసిన్స్ వాడినప్పుడు ఏమైనా ఎగ్జామినేషన్ అంటే టెస్ట్లు కానీ ఏమైనా చేయించుకున్నారా? జస్ట్ జనరల్గా మెడిసిన్స్ స్టార్ట్ చేశారా? అంటే జనరల్ గా మెడిసిన్ ఇచ్చారు మేడం, అవి యూజ్ చేస్తున్నాము. ఓకే. అయినా ఏం రిజల్ట్ లేదు మేడం. ఓకే అండి. హైదరాబాద్లో ఉన్నాను అంటున్నారు. యాక్చువల్లీ హాస్టల్ అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కానివ్వండి, మోస్ట్లీ ఏంటంటే వెజిటబుల్స్ ఇందాక చెప్పినట్టు ఫుడ్ అనేది ప్రాపర్ ఇంటేక్ అనేది ఉండకపోవడం, ఇది కూడా రీజన్ అండి. మీరు కొంచెం లిక్విడ్ డైట్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ ఫైబర్ రిచ్ ఐటమ్స్ అంటే మోస్ట్లీ ఫైబర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ యూస్ చేయడం కానివ్వండి, ఇటువంటివి చేస్తూ కూడా మీరు ఒకసారి అంటే దగ్గరలో ఉండే ఆర్జర్లో మీట్ అవ్వండి. పైల్స్కి రిలేటెడ్ హెర్బల్ మెడికేషన్స్ అనేది మీ కండిషన్ చెక్ చేసుకొని ఎన్ని రోజులు యూస్ చేయాలి దాన్ని బట్టి డోసెస్ అనేది ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది ఉంటుందండి. మరో కాలర్ వెంకన్న రెడీగా ఉన్నారు. హలో అండి వెంకన్న గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం, పేరు వెంకన్న మేడం. ఓకే ఏం లేదు మేడం, నాకు మేడం. ఓకే చెప్పండి, వాయిస్ క్లియర్ లేదు. 35 years మేడం. ఓకే అయితే నాకు ఏం బయటికి రాలేదు మేడం. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే లూటీ గడ్డ లెక్క సైడ్ అయింది మేడం, వన్ సైడ్ బ్యాక్ సైడ్. ఓకే వన్ సైడ్ బ్యాక్ లో అయింది, గడ్డ అనేది తగిలిపోయింది మేడం. అది ఓకే ఆ గడ్డ తగిలిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ బ్యాక్ ఏంటో పోయింది మేడం లోపలికి. ఓకే పస్ ఫార్మేషన్ అవుతుందా? అంటే గడ్డ పగిలింది అంటున్నారు కదా, బ్లడ్ వస్తుందా, చీమ్ లాగా వస్తుందా? చీమ్ వస్తుంది మేడం, బ్లీడింగ్ రావట్లేదు మేడం. ఓకే బ్లీడింగ్ రావట్లేదు. మనం ఏదైనా పప్పు కూరలు కానీ ఏదో తీసుకున్నప్పుడు బ్లీడింగ్ అది మన చీమ్ వస్తుంది మేడం. ఓకే ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ ప్రాబ్లం మీకు?
అంటే అప్పుడు 1 year బ్యాక్ కైన్ అయింది మేడం. ఓకే 1 year బ్యాక్ అయింది మేడం. ఓకే అండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేడం నా ఫీల్డ్ ఏంటంటే పొలిటికల్ మేడం. ఇట్లా జర్నీ బండి మీద తిరుగుతా మేడం నేను. ఓకే అండి. బైక్ మేడం, 2 wheeler బైక్ మేడం. ఇట్లా పోతున్నాం. అట్లా వాళ్ళ దీంట్లో అయినప్పుడు కొద్దిగా మనం మోషన్స్ పోయినప్పుడు ఇంకా ఆ టైం వల్ల నొప్పి వస్తుంది, చీమ్ అనేది వస్తుంది, కానీ బ్లీడింగ్ అయితే కాదు మేడం. ఓకే ఇది సమస్య. ఓకే అండి. ఈయన కండిషన్ చూసుకుంటే ఏంటంటే 35 years అంటున్నారు. ప్లస్ ఈయన చెప్పే సిమ్టమ్స్ని బట్టి ఏంటంటే మనకి ఇది ఫిస్టులా ఈ నానో అని చెప్తాము. ఏంటంటే మనకి గడ్డలాగా ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ లోపల మనకి ట్రాక్ లాగా ఫామ్ అవుతుంది. ఏంటంటే అది మనకి సివియర్ పెయిన్ అనేది ఉండదు. ఎప్పుడైతే మనకు గడ్డ అనేది పగలడం స్టార్ట్ అవుతుందో దాంట్లోంచి పస్ ఫార్మేషన్ అంటే యాప్సెస్ అని చెప్తాము, అదంతా కూడా డ్రైన్ అయ్యేటప్పుడు సివియర్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే లోపలికి ఇంటెస్టైన్స్ వరకు కూడా సివియర్ అయ్యే కొద్దీ, క్రానిక్ అయ్యే కొద్దీ మనకి ఏంటంటే ట్రాక్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందండి. దాన్ని బట్టే మీకు పస్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సివియారిటీ కూడా, పెయిన్ సివియారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు కరెక్ట్ డైట్ అనేది ఫాలో అవ్వండి. కొంచెం మాంసాహార పదార్థాలు కానివ్వండి, ఆల్కహాల్ ఇటువంటివి ఉంటే కొన్ని రోజులు అవాయిడ్ చేసుకుని లిక్విడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. అండ్ దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో ఒకసారి మీట్ అవ్వండి. ఖచ్చితంగా ఫిస్టులాకి కూడా మనకి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉందండి. మరో కాలర్ సురేందర్ రెడీగా ఉన్నారు. హలో అండి సురేందర్ గారు. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నాకు పైల్స్ ప్రాబ్లమ్ 2-3 years ఉంది మేడం. ఓకే మోషన్ నుంచి రక్తం రావడము, మోషన్ వలన ఇబ్బంది ఉండడం. ఓకే వేరే హాస్పిటల్లో చూపించుకుంటే ఆపరేషన్ చేస్తారని చెప్పారు. ఓకే ఈ ఆర్జీఆర్ లో అలాంటి ఆపరేషన్ లేకుండా. ఓకే అంటే ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడారు? 2-3 years నుంచి వాడుతున్నారా లేకపోతే మధ్యలో స్టాప్ చేశారా? వాడుతున్నాం మేడం, 2-3 నుంచి వాడుతున్నాము. ప్రాబ్లమ్ కి ఆపరేషన్ చేయాలని చెప్పారు వేరే హాస్పిటల్. ఓకే ఓకే అండి. జనరల్గా పైల్స్కి ఆపరేషన్ చేయాలి అంటే అది కొంచెం స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కాకపోవచ్చు. అది సివియారిటీని ఒకసారి జనరల్ ఎగ్జామినేషన్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనకి టెస్ట్లు జనరల్ ఎగ్జామినేషన్లోనే అది ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుస్తుంది. కాకపోతే స్టేజ్ పెరిగే కొద్దీ సివియర్ పెయిన్ కానివ్వండి, బ్లీడింగ్ ఎక్కువ అంటే కొందరికి ఏంటంటే ఎప్పుడో అంటే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మాత్రమే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొందరిలో డైలీ ఆల్మోస్ట్ ఏంటంటే డ్రాప్స్ లాగా సివియర్గా బ్లీడింగ్ కూడా కొన్ని కేసెస్లో ఉంటుంది. ఇటువంటి కండిషన్లో ఖచ్చితంగా ఆపరేషన్ చెప్తారు. మీకుండే దీన్ని బట్టి అంటే టెస్ట్ అంటే ఇప్పుడు ఓన్లీ జనరల్ ఎగ్జామినేషన్ కాకుండా కొన్ని ప్రాక్టోస్కోపీ అని కానివ్వండి, సిగ్మాయిడోస్కోపీ అని, కొలనోస్కోపీ అని, ఇటువంటి అంటే మీ సివియారిటీని బట్టి టెస్ట్ చేసి ఏ స్టేజ్లో ఉంది అనేది డయాగ్నోస్ చేస్తారు. దాన్ని బట్టి మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే ఒకసారి తీసుకొని ఆర్జీఆర్లో కలవండి. ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుందండి, సర్జరీ అనేది అవసరం లేకుండా. మరో కాలర్ నరేష్ రెడీగా ఉన్నారు. హలో అండి నరేష్ గారు. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం పైల్స్ ప్రాబ్లం నాకు 1.5 years నుంచి ఉంది. ఓకే అయితే మోషన్ వెళ్తున్నప్పుడు బ్లడ్ వస్తుంది మేడం, బాగా పెయిన్ వస్తుంది, ఓకే బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. ఓకే అయితే టీవీలో చూసాను మేడం, మన హాస్పిటల్లో ఆపరేషన్ లేకుండా క్యూర్ చేస్తున్నారు. ఓకే అయితే ఆపరేషన్ లేకుండా నయమవుతుందా మేడం మెడిసిన్ ద్వారా మన హాస్పిటల్లో? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు చెప్పినట్టు అంటే బ్లీడింగ్ అనేది కొన్ని కేసెస్లో సివియర్లో ఉంటుంది, కొన్ని మైల్డ్ స్టార్టింగ్లోనే కాన్స్టిపేషన్ సివియర్గా ఉండే వాళ్ళకు ఉంటుంది. ఇందాక చెప్పినట్టు అంటే మీకు పైల్స్ అయినా లేకపోతే జనరల్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి అంటే మనకు గ్రేడ్ ఆల్మోస్ట్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు చెప్తాము. గ్రేడ్ 1st, 2nd, 3rd స్టేజెస్లో ఏంటంటే ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం ఉండదండి. హెర్బల్ మెడికేషన్స్తోనే అండ్ కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఆయుర్వేదిక్లో క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ కూడా చెప్తూ ఉంటాము. ఇదేంటంటే పైల్స్లో కానివ్వండి, ఫిషర్లో కానివ్వండి, ఫిస్టులాలో కానివ్వండి, క్షారసూత్ర అనేది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వితౌట్ సర్జరీ ఆయుర్వేదిక్లో ఏంటంటే క్షారసూత్ర చేస్తాము. మీకుండే కండిషన్ని బట్టి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మరీ సివియర్ కండిషన్స్లో కానివ్వండి కొన్ని కేసెస్లో అనేది సర్జరీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత కూడా కొందరికి పైల్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మెడికేషన్స్తో అంటే హెర్బల్ మెడికేషన్స్ కానివ్వండి, ఏదైనా మెడికేషన్స్తో ట్రై చేయాలి. మీరు ఒకసారి దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవండి. మీకు ఖచ్చితంగా ఉండే స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. మరో కాలర్ కళ్యాణ్ రెడీగా ఉన్నారు. హలో అండి కళ్యాణ్ గారు. నమస్తే మేడం, నా పేరు కళ్యాణ్. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నమస్తే మేడం, నా పేరు కళ్యాణ్ మేడం. చెప్పండి. ఏజ్ 45. ఓకే నేను గుళ్ళు పూజారిగా పనిచేస్తాను. ఓకే
మేడం నాకు దాదాపు ఒక 5-6 వీక్స్ నుంచి అది ఫైల్స్ ప్రెజర్ తెలియదు. ఓకే. మోషన్ పోతే బ్లీడింగ్ అవ్వదు కానీ మోషన్ పోతే కండ బయటకు వస్తుంది మేడం. ఓకే. ఆ కండ బయటకు వచ్చిన తర్వాత దానికి ఏదన్నా కోకోనట్ ఆయిల్ రుద్ది ఒక 5 నిమిషాలు కూర్చుంటే మన లోపలికి వెళ్ళిపోతుంది మేడం. ఓకే. అదే డాక్టర్ చూపించుకున్నాను. చూపించుకుంటే వాళ్ళు ఏదో ప్రెజర్ అని చెప్పేసి ఏదో ఆయింట్మెంట్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. అది కొంత ఉపశమనం ఆ టైం ఇస్తాను, మళ్ళీ తర్వాత అది మళ్ళీ అవ్వట్లేదు, మళ్ళీ కావట్లేదు మేడం. ఓకే అండి. అంటే 4-5 వీక్స్ నుంచి అని చెప్తున్నారా? కాదు మేడం, నాకు 5-6 ఇయర్స్ నుంచి. 5-6 ఇయర్స్ నుంచి. ఓకే 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 అండి. అంటే మీ ఏజ్ని అంటే కొంచెం బ్లీడింగ్ కూడా లేదంటున్నారు, కానీ మోస్ట్లీ మీకు బయట వచ్చి మాస్ అనేది లోపలికి వెళ్ళడం లేదు అంటే ఇందాక చెప్పినట్టు స్టేజెస్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. కానీ మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుందండి. మీకు ఆల్మోస్ట్ మీ కండిషన్ చూసుకుంటే గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 హెమరాయిడ్స్ అయి ఉండొచ్చు. కాబట్టి ఒకసారి మీరు మీ అంటే ఏమైనా రిపోర్ట్స్ కానీ ఇంతకుముందు ఏమైనా మీరు కొలనోస్కోపీ కానీ ప్రాక్టోస్కోపీ కానీ ఇట్లా టెస్టులు చేస్తుంటే ఆ రిపోర్ట్స్ కూడా తీసుకొస్తే క్లియర్గా మీకుండే కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఫిజర్ అంటే ఇప్పుడు ఇందాక అన్నారు మీరు పైల్సా లేకపోతే ఫిజరా అని నాకు తేడా తెలియట్లేదు అని. పైల్స్ ఏంటంటే మనకి మాస్ లాగా ఇప్పుడు బల్జ్ అయ్యేసి మాస్ లాగా అంటే కొంచెం స్కిన్తో కలిపి బయట రావడం అనేది మనకి పైల్ మాస్ అని చెప్తూ ఉంటాము. కాకపోతే ఫిజర్ ఏంటంటే అక్కడ యానల్ రీజన్లో ఏంటంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది ఎక్కువగా ఉండే కేసెస్లో మనకి కొందరికి మోషన్ ప్రెషర్ఫుల్గా వెళ్ళడం వల్ల స్కిన్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. ఈ కండిషన్లో ఖచ్చితంగా మోషన్తో పాటు బ్లీడింగ్ అనేది ఉంటుందండి. కాబట్టి మోస్ట్లీ మీ కండిషన్ అయితే పైల్ మాసెస్ అనే చెప్పచ్చు. ఒకసారి మీరు దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో మీట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది ఉందండి. మరో కాలర్ గీతా రెడీగా ఉన్నారు. హలో అండి గీతా గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి మేడం నాకు అంటే ఏజ్ 40 ఉంటాయి మేడం. ఓకే. ఫైల్స్ ప్రాబ్లం ఇలా అంటే 15 years గా ఉంటుంది నాకు. ఓకే. అంటే దీనికి పరిష్కారం ఏమైనా ఉంటుందా మేడం? ఇంకేమైనా అంటే మీకు పైల్ మాసెస్ ఉంది, పెయిన్ కానీ మోషన్ వెళ్ళిన తర్వాత బర్నింగ్ కానీ చెప్పండి. కట్ అయినట్టుందండి. మరో కాలర్ అనిల్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి అనిల్ గారు. అనిల్ గారు ఓకే, కాల్ కట్ అయినట్టుంది. పైల్స్ వచ్చే ప్రమాదం ముఖ్యంగా ఎవరిలో మనం ఎక్కువగా చూస్తామా అంటే ఏజ్ వైజ్ చూస్తామా, మేల్ ఫీమేల్, పిల్లల్లో కూడా కనిపించే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఏజ్ రిలేటెడ్గా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే ఆహారం అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, బేకరీ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడము, ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా కొందరిలో వస్తూ ఉంటుంది. కాకపోతే ఎక్కువగా ఏంటంటే స్త్రీలలో అంటే లేడీస్లో చూస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు అంటే టైంకి ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం కానివ్వండి, ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి వస్తూ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే ఒకసారి పైల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అది టోటల్లీ క్లియర్ అయింది అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన పైల్స్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట కొన్ని ఇయర్స్ వరకు కూడా. అధిక బరువు ఉండే వాళ్ళల్లో కూడా ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, కాన్స్టెంట్గా ఒకే చోట కూర్చున్న వాళ్ళకి కానివ్వండి, ఇటువంటి కేసెస్ అన్నిట్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ మనకి జెండర్తో సంబంధం లేదు, కాకపోతే స్త్రీలలో అధికంగా వస్తూ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా విషయాలు తెలియజేసినందుకు, కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.